ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు హెచ్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురుశనుల యొక్క పరస్పర గ్రహదృష్టి గురించి చూసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో బుధగ్రహం ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ముందుగా ఈ బుధుడు ఒక సహజంగా సుహృత్వం పొందిన గ్రహం. ఇక ఈ 11వ స్థానాన్ని ఒక ఉపచ్చే స్థానంగా తీసుకుంటాం కాబట్టి సో ఇందులో ఉండే ఏ ప్లానెట్ అయినా ఆ టైం అనేది పెరిగే కొద్దీ ఆ రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ 11వ స్థానం అనేది మనకు వచ్చే లాభాల గురించి, గెయిన్స్ గురించి, మన లైఫ్లో ఉండే యాంబిషన్స్ అవ్వచ్చు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అవ్వచ్చు, సోషల్ సర్కిల్లో మనకు ఉండే రెస్పెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ గురించి, ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. అలాగే జనరల్గా కూడా ఎవరికైనా ఈ 11వ స్థానం అనేది చాలా బలంగా ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ అనేది కూడా సాధించేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళ సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కూడా పేరు తెచ్చుకుంటారు. ఇటువంటి స్థానంలో ఎప్పుడైతే బుధగ్రహం ఉంటాడో ఆయనకు ఉండే లక్షణాలన్నీ అక్కడ 11వ స్థానం మీద ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఈ బుధుడు మనకుండే తెలివితేటల గురించి, లాజికల్ థింకింగ్ గురించి, క్రియేటివిటీ గురించి, ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అండ్ అలాగే బ్యాలెన్సింగ్ నేచర్ గురించి, పేషెన్స్ గురించి, వీటన్నిటిని ఈ బుధగ్రహం ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న పర్సన్స్ అనే వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళ లక్ష్య సాధనలో ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరికైతే ఈ బుధుడు ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ 11వ స్థానంలో ప్లేస్ అయ్యి బలంగా ఉంటాడు, అప్పుడు వీరికి అక్కడ డైరెక్ట్గా పాజిటివ్ ఫలితాలనే ఉంటాయి. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైలీ ఇంటెలిజెన్స్ పర్సన్స్గా ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకుండే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వాళ్ళ సొసైటీలో ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ని క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, అలాగే బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఇటువంటి రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ప్రధానంగా వీరికి ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పాజిటివ్ ఫలితాలన్నీ వీళ్ళు చూస్తారు. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ని వీళ్ళు అచీవ్ చేయడం కానీ, అలాగే వీళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ వీళ్ళు పూర్తి చేయడం కానీ, లేకపోతే ఏదైనా సక్సెస్ని అచీవ్ చేయడం, ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ని వీళ్ళు క్రియేట్ చేసుకోవడం కానీ, గొప్పగా లాభాలు రావడం, పర్సనల్గా అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ని కూడా ఇస్తాడు. మెయిన్గా ఈ కాంబినేషన్ అనేది బలంగా పనిచేయాలంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎంత బాగా వాళ్ళు ఉపయోగించుకుంటారో ఆ పర్సన్స్ అనేవాళ్ళు కూడా అంత బాగా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా 11వ స్థానంలో బుధుడు బలహీనంగా ఉన్నా, లేకపోతే మీ లగ్నానికి శత్రుగ్రహాల ప్రభావంలో ఆయన ఉన్నా, అప్పుడు ఈ బుధగ్రహం ఇచ్చే ఫలితాలన్నీ ఇప్పటిదాకా నేను చెప్పిన వాటికి విరుద్ధంగా నెగిటివ్గా కూడా ఉంటాయి. దీనివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు బేసికల్గా ఒక మంచి ఇంటెలిజెన్స్ అన్న నాలెడ్జ్ కలిగిన పర్సన్స్ అయినప్పటికీ అనుకోకుండా వీళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళే వీళ్ళని మోసం చేయడం కానీ, అలాగే తొందరగా ఎక్కువగా అందరినీ నమ్మడం వల్ల కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో బాగా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ బుధగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వారికి తప్పుగానే అనిపిస్తుంది. అంటే ఒక్కో సందర్భంలో బేసికల్గానే వీళ్ళ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ఎదుటి వారికి వేరేలాగా కన్వే అవ్వడం కానీ, దానివల్ల అనుకోకుండా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవ్వడం. ఇంకా ఎక్కువ పాపగ్రహాలు 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే అదొకసారి మనకన్నా పెద్దవారైనా ఎల్డర్ సిబ్లింగ్స్ మీద కూడా అది నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మీకు మీ ఎల్డర్ సిబ్లింగ్స్తో రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ లేకపోతే ఆలోచనలోనూ ఒక్కోసారి వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. అంటే ఇండిపెండెంట్గా వీళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా కూడా అది విరుద్ధంగా పనిచేస్తుంది. అక్కడ 11వ స్థానంలో ఉన్న బుధగ్రహ సప్తమ దృష్టి అనేది పంచమ స్థానం మీద కూడా ఉంటుంది. ఈ పంచమ స్థానాన్ని మనం సంతాన స్థానంగా మన లవ్ లైఫ్ గురించి అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, నాలెడ్జ్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఎప్పుడైతే మనకు అక్కడ బుధగ్రహం అక్కడ నెగిటివ్గా ఉంటూ ఆ పంచమ స్థానాన్ని చూస్తూ అక్కడ 11వ స్థానం ప్రభావితం చేస్తాడు. ఈ పర్సన్స్కి ఉండే నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు 100% మెచ్యూరిటీతో అయితే ఉండడం చాలా కష్టం అవుతుంది. అలాగే వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు. సొసైటీ నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ పాజిటివ్గా సపోర్ట్ అనేది రావడం కష్టం అవుతుంది. ఈ విధంగా ఈ బుధగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలనే ప్రధానంగా మనకి ఈ బుధుడి యొక్క మహాదశలో, అంతర్దశలో బాగా కనిపిస్తాయి. ఇక మనం లగ్నాల విషయానికి వచ్చినట్లయితే గురుపాద లగ్నాల వారికి ఈ బుధగ్రహం శత్రుగ్రహం అవుతాడు. ఇటు శనిపాద లగ్నాల వారికి ఈయన మిత్రగ్రహం అవుతాడు. కాబట్టి ఎక్కువగా ఈ ఏకాదశ స్థానంలో ఈ బుధగ్రహం శనిపాద లగ్నాల వారికి చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఒకవేళ గురుపాద లగ్నాల వారికి కనుక 11వ స్థానంలో ఈ బుధగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా గురుపాద లగ్నాల వారికి శుభగ్రహాలైన గురువు కానీ, కుజుడు కానీ వారి ప్రభావంలో ఈ బుధగ్రహం ఉంటే చాలా వరకు మంచిది. అలాగే ఇంకొన్ని స్పెషల్ కేసెస్లో ఈ 11వ స్థానంలో ఉన్న బుధుడు ఒకవేళ రవిగ్రహంతో అసంగతం పొందినా లేకపోతే వక్రించినా అది కూడా ఏ లగ్నం వారికైనా అంత మంచి విషయం అయితే కాదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చరలగ్నాలకి ఈ 11వ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. ఆ చరలగ్నాల్లో అందులోనూ ప్రధానంగా గురుపాద లగ్నాలు కనుక అయినట్లయితే అప్పుడు ఈ బుధగ్రహం 11వ స్థానంలో ఒకవేళ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆయన సరిగ్గా పనిచేయకుండా ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటాడు.
సో ఓన్లీ మనం కొన్ని బేసిక్ రూల్స్ని ఆధారంగా తీసుకుని ఒక గ్రహం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా పనిచేస్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పకూడదు. మనం ఎన్ని విధాలుగా ఆలోచించి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్గా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా ఫర్దర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేనైతే డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని తీసుకుని లాభస్థానంలో బుధగ్రహాన్ని అందులోనూ వక్రించి తీసుకున్నాను. ఈ లగ్నం అనేది శనిపాద లగ్నం అయింది కాబట్టి ఆటోమేటిక్గా బుధుడు శుభగ్రహం అవుతాడు. అందులోనూ ద్వితీయ పంచమ స్థానానికి అధిపతి అయ్యాడు. ఒక రకంగా ఈ లగ్నం వారికి బుధగ్రహం చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. ఎందుకంటే రెండో స్థానం అనేది కుటుంబ స్థానంగా అండ్ అలాగే ఫైనాన్షియల్ లైఫ్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. ఇక పంచమ స్థానం అనేది మనకుండే నాలెడ్జ్ గురించి, సంతానం గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానాలకు ఆధిపత్యం పొందిన బుధుడు ప్రధానంగా ముందుగా ఇక్కడ 11వ స్థానం ఉండడం మంచిదే కానీ వక్రించి ఉండడం మంచిది కాదు. అలాగే గ్రహ బలం కనుక చూసినట్లయితే ఆయన నీచ స్థానంలో చాలా బలహీనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా నీచ రాశిలో ఉన్న గ్రహాలు కనుక వక్రిస్తే దిగ్బలాల కాన్సెప్ట్ ఆధారంగా అదొక రకంగా మంచిదే అని చెప్తారు. కానీ సో దానికన్నా నన్ను అడిగితే ఈ లగ్నం వారికి ఈయన ఒక యోగకారకుడు అయ్యాడు కాబట్టి ముందుగా లగ్నానికి యోగకారకుడు అసలు వక్రించకూడదు. ఒకవేళ ఇక్కడ వక్రించినా అదే లాభస్థానంలో ఇప్పుడు సహజంగా వక్రత్వం కలిగిన రాహుకేతు గ్రహాలతో కనుక ఈ బుధగ్రహం కలిసినట్లయితే అప్పుడు ఈయన వక్రత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది కొంతవరకు మంచి విషయం. అలాగే ఈ బుధుడు మీకు పాజిటివ్గా పనిచేసి కుటుంబ పరంగా మంచి సపోర్ట్ని అండ్ అలాగే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని, ఇటు మంచి నాలెడ్జ్ని అండ్ అలాగే సంతాన భావానికి శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని యొక్క ప్రభావంలో ఈ బుధుడు ఉన్నా, లేకపోతే శుక్రుడి యొక్క ప్రభావంలో ఈ బుధుడు ఉన్నా, లేకపోతే సహజంగా వక్రత్వం కలిగిన రాహుతో కలిసి ఏమవుతుందంటే వక్రత్వం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది కూడా చాలా వరకు మంచి విషయమే. ఇక్కడ నేను శుక్రగ్రహాన్ని కన్యా రాశిలో తీసుకోకుండా మీనంలో ఎందుకు తీసుకున్నానంటే మీనంలో ఈయన ఉచ్చ స్థితిని పొందుతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బుధగ్రహానికి నీచభంగం అయ్యి ఇది నీచభంగ రాజయోగంగా పనిచేస్తుంది. అలాగే ఎప్పుడైతే శనిగ్రహం ఒకవేళ ఆయన స్వక్షేత్రం నుండి తృతీయ దృష్టితో ఈ బుధగ్రహాన్ని చూసినా కూడా అది కూడా నీచభంగ రాజయోగం అవుతుంది. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే మా లగ్నానికి ఎప్పుడైతే ఇటువంటి యోగకారకమైన గ్రహాలు అనేవి నీచపడతాయో ముందుగా ఆ గ్రహానికి ఈ విధంగా నీచభంగం అయితే చాలా మంచిది. ఒకవేళ నవాంశలో ఆ గ్రహం అనేది ఉచ్చ స్థితిలో ఉన్నా అప్పుడు కూడా నీచభంగం అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఒకవేళ నీచభంగం అనేది అవ్వకపోయినా కనీసం ఈ లగ్నానికి శత్రుగ్రహాలతో ఈ బుధుడికి అసలు సంబంధం అనేది ఉండకూడదు. అలాగే ఇంకా 2వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, 5వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా వీళ్ళు ఆర్థికంగా మరియు సంతానపరంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఫైనల్గా నేనైతే లాభస్థానంలో బుధగ్రహం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పగలను. అలాగే ఈ విధంగా కొన్ని స్పెషల్ కాంబినేషన్ తీసుకుని మాత్రమే చెప్పగలను. కానీ ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకమైన కాంబినేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్గా మనం ఊహించుకుని అయితే చెప్పలేము. ఒక బర్త్ చార్ట్లో అన్ని గ్రహాలని కన్సిడర్ చేసుకుని మాత్రమే మనం చెప్పగలం. అందుకనే ఈ వీడియోని అయితే ఇప్పటితో ముగిస్తున్నాను. అలాగే ఈ టాపిక్ సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. ఈ విధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.